శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక కథ. పూల జడ. మా ఇంటి దక్షిణం వైపు పెద్ద మల్లెపొద ఉండేది. మా అమ్మమ్మ ఆకు దూసి తగు మాత్రం నీరు పోసి పోషణ చేసేదేమో. వేసవి సెలవులలో మేం వెళ్ళేసరికి బోలెడు మొగ్గలు రెడీగా ఉండేవి. నాకు రోజుకో పూల జడ వేయించి పట్టులంగా కట్టించి నగలు దిగేసి ఊళ్ళో అందరికీ మా మనవరాలు బంగారు తల్లి, ఏ పుణ్యాత్ముడు పూజ చేస్తున్నాడో, కాకిపిల్ల కాకికి ముద్దు అని చూపించుకోవాలని సంబరం అమ్మమ్మకి. నాకు సరదాగానే ఉండేది అలా ఊరేగటం. ఏ 6 బయలుదేరి ఇల్లిల్లు తిరిగి అన్నాల వేళకి ఇంటికి చేరేవాళ్ళం. అందరూ కళ్ళు దాని మీదేనే. దిష్టి తీయి అనేది అమ్మమ్మ. ఇంకా 4 ఊళ్ళు ఊరేగండి, ఇద్దరే అని విసుకునేది అమ్మ. ఆరాటమే తప్ప ఆవిడికి పూల జడ వేయటం రాదు. అమ్మకు ఆ విద్యలో ఎవరూ సాటిరారు. ఆ వాళ్ళ పొద్దున్నే, ఇవాళ ఏం జడ వేద్దామే అమ్మాయి అంది. అమ్మకి విసిగేసింది. అబ్బా, బోల్డంత చాకిరి, 3 రోజుల నుంచి వేస్తున్నాను, నాకు విసిగేస్తుంది, నేను వెయ్యను పో, వెధవారాటం నువ్వును అని విసుక్కుంది. అమ్మమ్మకి కోపం వచ్చింది. వెంటనే ఉన్న పాటున ఎక్కడికో పోయి కాసేపటి తర్వాత వచ్చింది. భోజనాలు అయ్యాక పదవే అని నన్ను బయలుదేరదీసింది. పూలో బుట్టలో పెట్టి తడిగుడ్డ కప్పింది. పూచిక పుల్లలు, జడకుప్పలు, సవరం, నాగరం అన్నీ తీసుకుంది. తన కొంగు తల మీద కప్పుకుంది. ఓ తుండుగుడ్డ తడిపి నా తల మీద కప్పింది. ఇద్దరం బయలుదేరాం. వీసాలమ్మ బామ్మ ఇంటికి వెళ్ళాం. కన్న తల్లి ముచ్చట పడుతోంది అనైనా లేదమ్మా వదినా అందమ్మమ్మ. పోన్లేదు, ఆడపిల్ల పుట్టింటికొచ్చింది, అయినా ఊరు గొడ్డుపోయిందా, మేమంతా లేమా అంది విశాలమ్మ బామ్మ. ఆవిడ వేసింది పూలజడ. పని ముగించుకొని ఇంటికొచ్చాం. నా కోడి నా కుంపటి లేకపోతే తెల్లరదనుకుంటుందట, వెనకటికి నీ బొట్టిదే, నువ్వు కాదంటే ఆగిపోతుందా అందమ్మమ్మ. విషయం తెలుసుకున్న రాజమ్మ బామ్మ, సీతమ్మ మొదలైన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వారాల కుర్రాడిలా పూటకు ఇంటికి వెళ్ళాం మేమిద్దరం. తలనొప్పి వదిలింది అని అమ్మ కూడా పట్టించుకోలేదు. రోహిణి కార్తె. అలవాటు ప్రకారం మేమిద్దరం బయలుదేరాం. నాన్నగారికి హఠాత్తుగా మా మీద గాలి మళ్ళితే ఉన్న పాటున బయలుదేరి వచ్చేశారు. ఆ వేళ అలాగే వచ్చారు. అంత దూరాన తల మీద ముసుగులు వేసుకుని బుట్టలు చీపురు పట్టుకుని పోతూ మేము కనిపించేసరికి జాలేసింది. ఎవరో పాపం ఎండన పడిపోతున్నారు, పిల్లని సామానైనా వాళ్ళింటి దగ్గర దిగబెడతాను అని మా పక్కనే మోటార్ సైకిల్ ఆపారు. తీరా చూస్తే మేమే. ఇక చూడాలి, నన్ను మోటార్ సైకిల్ మీద ఇంటికి తీసుకొచ్చారు. చాలా కోపం వచ్చింది ఆయనకి. బాగా గొడవ చేశారు. చిన్నపిల్ల, దానికి వడదెబ్బ తగిలితే ఆ మాత్రం జవాబుదారీ లేకపోతే ఎట్లా అన్నారు. అమ్మమ్మ నోరెత్తితే ఒట్టు. ఏదో ఆడవాళ్ల వ్యవహారం అని నేను పట్టించుకోలేదు, ఇక మీదట అలా జరగనివ్వను అని హామీ ఇచ్చారు తాతయ్య. గమ్మత్తేంటంటే, ఇంత జరిగినా నా పూల జడకి మాత్రం అంతరాయం కలగలేదు. ఇదంతా తెలిసి పాపం మా ఊళ్ళో వాళ్లే పూటకొకరు వచ్చేవాళ్ళు. ఎండల పడి వద్దులే పిన్ని, నేనే వేస్తాలే అని అమ్మ వద్దన్నా, ఈ మాత్రం ఎండకి కందిపోంలే, అయినా నీ కూతురు ఎంత మాత్రాన నువ్వే వెయ్యాలా అనేవాళ్ళు. మా అమ్మకి చాదస్తం అనేది అమ్మ. అనవే అను, పోని 10 మంది ఉన్నారా అంటే ఇస్తాకు పొడి అన్నట్లు వీళ్ళిద్దరూ. ఆడపిల్ల తోటకూర కాడలా ఇట్టే ఎదిగిపోతుంది, అప్పుడే 10 ఏళ్ళు నిండాయి, ఇంకెన్నాళ్ళీ ముచ్చట, ఓ అయ్య చేతిలో పెడితే నీకే అపురూపం, ఇక నాకెక్కడ దొరుకుతుంది అంది అమ్మమ్మ కళ్ళొత్తుకుంటూ. కథ సమాప్తం. కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.